అందరికీ నమస్కారం అండి. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ప్రేమించిన యువతి. రచన టెంపోరావు గారు. ఇది కూడా ఒక అపరాధ పరిశోధన కథ. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. హాల్లోని ఫ్లోరోసెంట్ లైట్లు వెలుగుతున్నాయి. తల్లి పక్కనే జయ కూర్చునుంది. బీచ్కి వెళ్దామన్నాడు. 7 దాటింది. నాన్న ఇంకా రాలేదు అంది జయ. ఆయనకి 1000 పనులమ్మా. 10 ఫ్యాక్టరీలకు ఆయన అధిపతి. తీరికే ఉండదు అంది తల్లి రామాయమ్మ. అప్పుడే బ్లాక్ కార్ వచ్చి పోర్టిగోలో ఆగింది. డ్రైవర్ తలుపు తెరిచాడు. మెరుస్తున్న సూట్లో ఉన్న ధర్మారావు గారు దిగి టీవీగా హాల్లోకి నడిచాడు. భార్య కూతురు వంక నవ్వుతూ చూశాడు. ఎంత ఆలస్యంగా వచ్చావేంటి నాన్న అంది జయ. సారీ అమ్మా, రాలేకపోయాను. బీచ్కి రేపు వెళ్దాంలే అన్నాడు తండ్రి సోఫాలో కూర్చుంటూ. వంటామె ట్రైన్ తెచ్చి టీపాయమే పెట్టింది. కాఫీ కప్పును రామాయమ్మ భర్తకు అందించింది. ఆఫీస్లో అనేకసార్లు కాఫీ టీ సేవించినా ఇంటికొచ్చాక భార్య వేస్తే అతడు వద్దనడు. కాఫీ తాగుతూ అతడు కూతురు వంక చూశాడు. బీచ్కి వెళ్దాం నాన్న అంది జయ. ఇప్పుడా? అర్ధరాత్రి కాదు కదా అందామ్మ. ఇవాళ నాకు చాలా టైర్డ్గా ఉంది. నువ్వు అమ్మ వెళ్ళిరండి. నేను రాను అంది రామాయమ్మ. జయ రుసరుస తల్లివైపు చూసింది. అయితే నేను ఒక్కతినే నా కారులో వెళ్ళొస్తాను అంది జయ. డ్రైవర్ వెళ్ళిపోయాడు అంది తల్లి. నేనే డ్రైవ్ చేస్తాను. ధర్మారావు గారు కూతురికేసి నవ్వుతూ చూశాడు. ఈ సమయంలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. నా సెక్రటరీని నీతో పంపుతాను. ధర్మారావు బయటికి చూశాడు. రామ్ అని పిలిచాడు. బయటనున్న రామ్ హాల్లోకి వచ్చాడు. ధర్మారావు ముందు వినయంగా నిలబడ్డాడు. సార్ పిలిచారా అడిగాడు అతను. అమ్మాయి బీచ్కి వెళ్తుందట, ఆమెతో వెళ్ళి భద్రంగా తీసుకురా. కారుని నువ్వే డ్రైవ్ చేయి అన్నాడు ధర్మారావు. అలాగే సార్ అన్నాడు రామ్. రామ్ వెళ్ళి కారులో కూర్చున్నాడు. జయ సోఫాలోంచి లేచింది. గంట లోపల తిరిగి వచ్చాయి అన్నాడు తండ్రి. జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ప్రీమియర్ కారు వైపు నడిచింది. స్టీరింగ్ వీల్ వెనక కూర్చున్న రామ్ సిగరెట్ పీలుస్తున్నాడు. ఆమె ముందు సీట్ మీద కూర్చుని తలుపు మూసింది. రామ్ సిగరెట్ పారేయబోయాడు. సిగరెట్ కాల్చుకోవచ్చు అందామె. థ్యాంక్స్ జయ్ గారు అని అతను కారును బోనిచ్చాడు. కారు స్పీడ్గా బీచ్ వైపు ప్రయాణం చేస్తోంది. సిగరెట్ పీల్చి వదులుతూ అతడు కారును పోనిస్తున్నాడు. రాముని గురించి ఆమె ఆలోచిస్తోంది. యువకుడు, అతడి వయసు 24 దాటి ఉండదు. మనిషి చక్కగా ఉంటాడు. అతడు తన తండ్రి దగ్గర సెక్రటరీగా చేరి 6 నెలలైంది. రామ్ ఎంఏ పాస్ అయ్యాడు. పొద్దుట 8 లోపల ఇంటికి వస్తాడు. నాన్నతో ఆఫీస్కి వెళ్తాడు. రాత్రి ఆలస్యంగా తన ఇంటికి పోతాడు. బీచ్ లోపల రోడ్డు మీద కారు ఆగింది. ఆమె దిగలేదు. కారులోనే కూర్చుంది. అతడు దిగి కారు పక్కనే ఇసుకలో కూర్చున్నాడు. జయ నలువైపులా చూసింది. లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. 8 కావడం వల్ల బీచ్లో ఎక్కువ మంది లేరు. ఆమె మెల్లిగా స్టీరింగ్ వీల్ వెనక్కు జరిగింది. ఇసుకలో కూర్చున్న అతడు వంక చూసింది. సముద్రం వైపు తిరిగి కూర్చున్నాడు అతను. సముద్రపు హోరు వినపడుతోంది. చలిగాలి వీస్తోంది. యువకుడు, ఒక యువతి నవ్వుతూ చేతులు కలిపి సముద్రం వైపు పోతున్నారు. వాళ్ల వైపు ఆమె సూటిగా చూసింది. ధర్మారావు ఒక్కగానొక్క కూతురు జయ. బిఏ పూర్తి చేయడానికి 2 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తోంది. ఆమె వయసు 22 ఏళ్ళు ఉంటుంది. పచ్చటి రంగు. కానీ ఆమె అంత అందగత్తె కానే కాదు. ఖరీదైన దుస్తుల్లో ఆమె ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంత అందంగా లేకపోయినా ఆమె వైపు పదే పదే చూడాలి అని అనిపిస్తుంది. రామ్ గారు పిలిచింది ఆమె. అతడు పరిగెత్తుకొచ్చాడు. పోదామా ప్రశ్నించింది ఆమె. మీ ఇష్టం అన్నాడు అతను. ఆమె కిలకిలా నవ్వింది. మీ పూర్తి పేరేంటి? రామారావు. మీకు ఆకలేస్తోందా అని అడిగింది ఆమె. ఆకలిగానే ఉంది. ఇంటికెళ్ళి భోంచేయొచ్చుగా. మీ తండ్రి గారు ఇచ్చిన పని పూర్తి చేసి తర్వాత భోజనానికి వెళ్తాను. అయితే పదండి, నేను డ్రైవ్ చేస్తాను, మీరు పక్కనే కూర్చోండి అన్నాడు అతను. నాన్న ఏమీ అనడు నేను కారు నడిపితే. కూర్చోండి అందామె. ప్లీజ్ అన్నాడు అతను. మీకు చాదస్తం ఎక్కువ అని ఆమె పక్కకు జరిగింది. అతడు స్టీరింగ్ వీల్ వెనక కూర్చున్నాడు. దేనికోసమో సీట్ మీద వెతికాడు. ఏం కావాలి అందామె. ఇక్కడ అగ్గిపెట్టి ఉండాలి. కారు లోపల లైట్ ఆన్ చేసి చూశాడు. అగ్గిపెట్టి ఎక్కడా లేదు. పోనీయండి అని కారును పోనిచ్చాడు అతను. మీరెక్కడుంటున్నారు ప్రశ్నించింది ఆమె. అయినవరంలో. చాలా దూరమే.
అతడు జవాబు ఇవ్వకుండా కారును పోనిస్తున్నాడు. మీతో ఎవరెవరు ఉంటారు? అమ్మ, 4 చెల్లెళ్ళు. బిగ్ ఫ్యామిలీ. నాకు చెల్లెళ్ళు ఉంటే ఎంతో బాగుండేది అందామె. కారు స్పీడ్గా వెళ్తోంది. కారు ఆపండి అంది ఆమె హఠాత్తుగా. అతడు కారు ఆపాడు. అగ్గిపెట్టె కొనుక్కోండి అందామె. తర్వాత కొనుక్కుంటాను. అన్నీ తర్వాతే అని నొక్కి పలుకుతూ ఆమె కిందకి దిగింది. పక్కనున్న సిగరెట్ కొట్టుకు వెళ్ళి తిరిగి వచ్చి కూర్చుని ఒక అగ్గిపెట్టెను అతడికిచ్చింది. సిగరెట్ వెలిగించుకొని కారును పోనీయండి అందామె. నేను సిగరెట్ కాలిస్తే మీకేమిటి వస్తుంది? సిగరెట్ కాలుస్తూ కారు నడిపే వాళ్ళని చూస్తే నాకు ముచ్చటగా ఉంటుంది అందామె. అతడు సిగరెట్ వెలిగించుకొని కారు పోనిచ్చాడు. మీరు చాలా మంచివారు అందామె. నా మీద మీకు మంచి అభిప్రాయం ఏర్పడినందుకు సంతోషం. అమాంతం ఆమె అతడి చేయి పట్టుకుంది. అతడు తుళ్ళిపడ్డాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎందుకు అలా కంగారు పడిపోతారు? మీ చేయిని పట్టుకున్నది నా చెయ్యి, తాచిపోం కాదు. ప్లీజ్ వదలండి అన్నాడు అతను. నేను వదలను, మీరే వదిలించుకోండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నేను భరించలేను. ఎవరు మాట్లాడతారు? అతడు సీటు మూలకు జరిగాడు. కానీ ఆమె అతడి చెయ్యి వదలనే లేదు. ధర్మారావు ఇల్లు దగ్గరలోనే ఉంది. అతడు కారు ఆపాడు. నన్ను వదిలేయండి. ఆమె వదిలేసి వ్యంగ్యంగా నవ్వింది. ప్రాణం పోతున్నట్లు మీరు భయపడసాగారు. ముట్టుకుంటే అసలు ఏమవుతుంది? జయగారు, జీతం కోసం నేను మీ నాన్నగారి దగ్గర పనిచేస్తున్నాను. తల్లి, 4 చెల్లెళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు. నేను ఎందులోనైనా ఇరుక్కున్నాను అంటే వాళ్ళందరూ కష్టపడతారు అని అతడు కారును పోనిచ్చాడు. మీ వాళ్ళ కోసం మీరు జీవిస్తున్నట్టున్నారు అందామె. నిజం చెప్పారు. నాన్నగారు ట్రైన్ యాక్సిడెంట్లో పోయారు. అటుపైన వాళ్ళ బాధ్యత నాదే. ఆమె అతడి వైపు తిరిగి చూసింది. మీది బానిస బ్రతుకు అందామె క్లుప్తంగా. అతడు నవ్వాడు. ఈ లోకంలో స్వేచ్ఛ, నిజమైన స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. ఆశయాలతో, ఆశలతో బానిసై మనిషి జీవిస్తూ ఉంటాడు అన్నాడతను గంభీరంగా. మీరు చెప్పింది వినడానికి బాగుంటుంది, మళ్ళీ చెప్పండి చెప్పాడతను. పోర్టుగాలో అతడు కారు ఆపాడు. ఆమె కారులోనే కూర్చుంది. అతడు దిగి తలుపు తెరిచాడు. ఆమె దిగి తటాలున్న అతడితో కరచాలనం చేసింది. ఐ లైక్ యూ అని ఆమె హాల్లోకి వెళ్ళిపోయింది. హాల్లో లైట్లు వెలుగుతున్నాయి. వంటామె సోఫాలో కూర్చుంది. వాళ్ళు పైనున్నారమ్మా అందామె. మెట్లెక్కి ఆమె పైకి వెళ్ళింది. కొద్దిసేపట్లో కిందకి దిగింది. ముందు వరండా మీదకు నడిచింది. రామ్గారు, మీరింటికి వెళ్ళొచ్చు అందామె. అలా మీ నాన్నగారు చెప్పారా? నాన్నే చెప్పాడు. కారు తాళాలు ఆమెకిచ్చి అతడు వెనక్కు తిరిగాడు. గుడ్ నైట్ అందామె. గుడ్ నైట్ జయ గారు అని అతడు గేట్ వైపు కదిలాడు. జయ ఆలోచిస్తూ హాల్లోకి నడిచింది. మేడమెట్లు దిగి సోఫాలో కూర్చుని ఫైల్లోని ఉత్తరాలను చూస్తున్న రామ్ వంక ఆమె నవ్వుతూ చూసింది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానండి అన్నాడతను. కాఫీ తాగారా? మా ఇంట్లో తాగాను. ఆమె లోపలికి వెళ్ళింది. కాఫీ తెచ్చి అతడికిచ్చింది. మీకెందుకు శ్రమ? వంటామె ఇచ్చేవారుగా అన్నాడతను. ఇటుపైన మీకు కాఫీ నేనే ఇస్తాను. మీకు కాఫీ ఇవ్వడం అంటే నాకెంతో ఆనందం. అటువంటి పనులు చేయకండి. నేను ఒక చిన్న ఉద్యోగిని, మీరేమో రాజకుమారి ఈ ఇంటికి. అతడు కాఫీ తాగి కప్పును సాసర్ను తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టొచ్చాడు. ఫైల్ తీసుకొని కిందనున్న సెక్రటరీ గదిలోకి వెళ్ళి అతడు కూర్చున్నాడు. 9 ధర్మారావు నుంచి కబురొచ్చింది. అతడు హాల్లోకి వెళ్ళాడు. ధర్మారావు ఎదురుగా నిలబడ్డాడు. రామ్, ఇవాళ జయ ఏదో పిక్నిక్కి వెళ్ళాలి అంటోందిట. ఆమె కాలేజీ వాళ్ళు బస్సులో వెళ్తారు. నువ్వు ఆమెను కారులో బస్సు వెనకే తీసుకెళ్ళు. అలాగే సార్ అన్నాడతను. మీరు కూడా భోజనం అక్కడ మాతో చేయొచ్చు అంది జయ. అతడు తెల్లాడించాడు. రామ్, సిమెంట్ ఫ్యాక్టరీ ఫైల్ డ్రైవర్కి ఇచ్చేసేయి అన్నాడు ధర్మారావు. ఎస్ సార్ అని రామ్ వెళ్ళిపోయాడు. తల్లి కోపంగా కూతురు వంక చూసింది. కాలేజీకి వెళ్ళడం మానేసి సంవత్సరం దాటింది. నీ క్లాస్మేట్స్ ఎవ్వరూ లేరు. ఎందుకు ఈ పిక్నిక్ అరిచింది రామాయమ్మ. క్లాస్మేట్స్ లేకపోవచ్చు, కానీ మా లెక్చరర్స్ ఉన్నారు. వాళ్లే నన్ను రమ్మంటున్నారు. వాళ్ళు నాకు ట్యూషన్ చెప్తున్నారు కదా అంది జయ. రామాయమ్మ భర్త వైపు తిరిగింది. ఒక్కగానొక్క కూతురని మీరు దాన్ని గారం చేసి పాడు చేశారు. ఏది కావాలన్నా వెంటనే ఇచ్చేస్తారు అందామె. ఊరికవే, నీకు నాకు మన పెద్దలు అలా ఇవ్వలేకపోయారు అన్నాడు ధర్మారావు. మనం అందుకే బాగుపడ్డాం అందామె. నేను పిక్నిక్కి వెళ్ళను నాన్న అంది జయ. అదేంటమ్మా,
నేను ఎక్కడికైనా వెళ్తాను అంటే వద్దని అమ్మ మధ్యలో వాయిస్తూ ఉంటుంది. అది అమ్మకు అలవాటేగా. అమ్మ వద్దందని నువ్వేదైనా మానేసావా అని అడిగాడు ధర్మారావు. లేదులే, నేను ఆఫీస్కి వెళ్తాను. విష్ యూ ఏ జాలీ పిక్నిక్ అని ధర్మారావు బయటికి నడిచాడు. కారులో ధర్మారావు కూర్చున్నాడు. డ్రైవర్ తలుపు మూశాడు. కాసేపట్లో కారు కదిలింది. పోర్టుగల్లో నిలబడిన రామ్ వైపు జయ చూసింది. మనం 10ంటికి బయలుదేరదాం అందామె. అలాగేనండి అన్నాడు అతను. మౌనంగా అతడు తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏదో ఫైల్ తీసి అందులోని ఉత్తరాలు చదవసాగాడు. రామ్ కారుని పోనిస్తున్నాడు. పక్కనే జయ కూర్చుంది. మీ కాలేజీ బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రశ్నించాడు రామ్. మా కాలేజీ నుంచే అందామె. మనం ఎక్కడికి వెళ్ళాలి? కాలేజీకి అందామె. ఆమె కాలేజీ కాంపౌండ్లో అతడు కారాపాడు. ఎక్కడా బస్ లేదు. కారులోంచి దిగి ఆ బిల్డింగ్లోకి వెళ్ళింది. విద్యార్థినులు అటు ఇటు కాంపౌండ్లో తిరుగుతున్నారు. సిగరెట్ పీలుస్తూ అతడు కారులోనే కూర్చున్నాడు. జయ తిరిగి వచ్చింది. కారులో కూర్చుని తలుపు మూసింది. పదండి అందామె. కారు బయటకు దూసుకుపోయింది. ఏదా బస్సు అని అడిగాడు అతను. నా కోసం చూసి వెళ్ళిపోయారట వాళ్ళు. నన్ను రమ్మన్నారు. చెంగల్పేట వైపు వెళ్ళండి. తోవలో ఎక్కడో ఆ బస్సు మనకు కనిపిస్తూ ఉంటుంది అందామె. కారును వేగంగా పోనిచ్చాడు అతను. బస్ డ్రైవర్లు స్పీడ్గా పోతారు. ఆ బస్సు మనకేమో కనిపించదేమో. కనిపించకపోయినా పర్వాలేదు, మనం పిక్నిక్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేద్దాం అందామె. అరగంట పైనే కారు ప్రయాణం చేసింది. బస్సు ఎక్కడా కనపడలేదు. ట్రంక్ రోడ్డమ్మట లారీలు ప్రయాణిస్తున్న బస్సులు తమను దాటుకొని పోతున్నాయి. మనం ఇంటికి పోవడం మంచిదేమో అన్నాడు అతను. పిక్నిక్ వెళ్ళి తీరాలి. వాళ్ళు ఆ కొండ ప్రదేశంలోనే ఉంటారు. ట్రంక్ రోడ్డమ్మట కారు వెళ్తోంది. రోడ్డుకి ఇరువైపులా చింత చెట్లున్నాయి. ఆమె అతడు చేయి పట్టుకుంది. మెల్లగా అతడి మీదకు వాలింది. ప్లీజ్ దూరంగా కూర్చోండి జయమ్మ గారు అన్నాడు అతను. జయమ్మ అంటే నన్ను జయ అని పిలవండి. ప్రతి యువతిని నేను అమ్మగానే భావిస్తాను. యువతులకు ఎంత అవమానం. మీ దృష్టిలో యువతులందరూ ముసలమ్మలా అని అడిగింది ఆమె. అలా నేను అనలేదు. వాళ్ళు దేవతలు. మీరు ఇలాగా నా మీదకు వాలకండి. దూరంగా జరగండి. రామ్ గారు, మీరంటే నాకెంతో ఇష్టం. ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించలేను. ఎందువల్ల? నేను ఎన్నో బాధ్యతలున్న మనిషిని. నలుగురు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయితే గానీ నేను పెళ్ళాడను. అదంతా అయ్యేదాకా నేను ఎవరిని ప్రేమించలేను. ఆమె అతడి జుట్టును నిమిరింది. మీరు ఇలా బానిసగా పడుండడం నాకు ఇష్టం లేదు. మీరు బాగా వృద్ధిలోకి వస్తారు. మనం చాలా ఆనందంగా ఉండొచ్చు. అతడు కారాపాడు. ఆమె వంక సూటిగా చూశాడు. నేను మీకు ఏ విధంగానూ సరిపోను జయగారు. నా పేరు ఎత్తితే మీ నాన్నగారు మిమ్మల్ని తిట్టి నన్ను తన్ని పొమ్మంటారు. ప్లీజ్ నన్ను ఇలా బ్రతకనివ్వండి అన్నాడు అతను. ఆమె అతడిని వదిలేసింది. అతడు కారును పోనిచ్చాడు. మీరు ఎంఏ ఎలా పాస్ అయ్యారో నాకు అర్థం కావడం లేదు. మన ప్రేమ గురించి నాన్నతో నేను చెప్పాను. నాన్న ఏమనరు. మన పెళ్ళికి ఒప్పుకుంటారు అందామె. గంట పైన కారు వెళ్తూనే ఉంది. ఇరువైపులా కొండ ప్రదేశం. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఆ బస్సు కోసం అడిగాడు అతను. అతడి కళ్ళలోకి ఆమె సూటిగా చూసింది. రామ్ గారు, నాన్నతో అబద్ధం చెప్పాను. బస్సులో పిక్నిక్ ఎవ్వరూ వెళ్ళడం లేదు. మీతో కాలం గడపాలని నాన్నతో అలా చెప్పాను అందామె. వెంటనే అతను కారాపాడు. ఇంటికెళ్ళాక మీరు నిజాన్ని నాన్నగారికి చెప్తారా అడిగాడు. చెప్పవలసిన అవసరం వస్తే గాని చెప్పను అందామె. కానీ నేను నిజం చెప్పాలి అన్నాడు అతను. ఆమె కారులోంచి దిగింది. రామ్ కూడా దిగాడు. ఆమె అతడి వంక సూటిగా చూసింది. వెనక క్యారియర్ వగైరా ఉన్న ప్లాస్టిక్ బుట్ట ఉంది. దాన్ని తీసుకురండి. ఆ కొండ ప్రదేశంలో కూర్చుని ఏం చేయవలసిందే ఆలోచిద్దాం అందామె. వెనక్కు పోదాం అన్నాడతను. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమైనా తింటే గాని కదలలేను అందామె. మరేం గత్యంతరం లేక అతడు ప్లాస్టిక్ బుట్టను తీసుకున్నాడు. ఇద్దరు కొండవైపు నడిచారు. కొండ మొదట్లో ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. ఒక్క ప్లేట్లో పదార్థాలన్నీ పెట్టి ఆమె అతడికిచ్చింది. మీరు బాగా తినాలి అందామె. బాగా ఆకలిగా ఉందని మీరు అన్నారు, నేను అనలేదు. మీకు ఆకలిగా లేదా? నాకు ఆకలి తక్కువ. నేను ఎక్కువగా ఎప్పుడు తినను అన్నాడతను. ప్లేట్ వైపు చూస్తూ ఉండిపోయాడు అతను. మీకు పెట్టనా ప్రశ్నించాడు. నేను పెట్టుకుంటానులేండి. మరో ప్లేట్లో ఆమె వడ్డించుకుంది. ఇద్దరు తినడం ప్రారంభించారు.
నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. నాన్న దగ్గర పనిలో చేరినప్పటి నుంచి మీరు నాకు చాలా నచ్చారు. మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నా గురించి మీకు ఎలా ఉందో చెప్పండి. జయ గారు, మీరు చాలా అందంగా ఉంటారు. కోటీశ్వరుల కొడుకులు ఎందరో మిమ్మల్ని పెళ్ళాడడానికి ముందుకొస్తారు. నేను ఏ విధంగానూ మీకు సరిపోను. మీ బాధ్యతలన్నీ నేను తీసుకుని మీ చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసేస్తాను. మీకు ఏ బెంగా లేకుండా చేస్తాను. మీరు సరే అంటే నాన్నతో మాట్లాడతాను. మన పెళ్లి జరిగిపోతుంది. ప్లీజ్ నన్ను బలవంత పెట్టకండి. ఏ ధనవంతుడు తన బిడ్డను ఒక పేదవాడికి ఇవ్వడానికి అంగీకరించాడు. నాతో మీరు సుఖంగా ఉండలేరు. లంచ్ ముగించి వాళ్ళు చేతులు కడుక్కున్నారు. పాత్రలను రామ్ ప్లాస్టిక్ బుట్టలో పెట్టాడు. ఆమె అతడి వంక అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇక పోదామా? ఇద్దరూ లేచారు. అమాంతంగా ఆమె చేతులతో అతడిని చుట్టేసింది. అతడు బుగ్గ మీద ముద్దు పెట్టేసుకుంది. నన్ను వదలండి ప్లీజ్ అని అరిచాడు అతను. ఇద్దరూ కారు వైపు నడవసాగారు. దూరంలో ఉంది ట్రంక్ రోడ్డు. సిగరెట్ కాలుస్తూ రామ్ నడుస్తున్నాడు. మీరు సినిమాలు చూస్తారా? నేను సినిమాలు ఎప్పుడూ చూడను. టీవీలో వచ్చే సినిమాలను కూడా చూడరా? మా ఇంట్లో టీవీ లేదు. రామ్ గారు, ప్రేమతో నేను ఇంత దూరం వచ్చాను మీతో. నా ప్రేమను మీతో చెప్పుకున్నాను. కానీ మీరు నన్ను చులకనగా చూస్తున్నారు. అలా అనకండి. మిమ్మల్ని దేవతలా నేను చూస్తున్నాను. మీకోసం మరో దేవత భూమి మీదకి దిగి వస్తాడని అనుకుంటున్నాను అన్నాడు అతను. ఆ దేవత మీరే అందామె. మీరు పొరబడ్డారు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. అతడు కారును వెనక్కి తిప్పి పోనిచ్చాడు. ఈ పిక్నిక్ విషయం నాన్నతో నేను చెప్పుకుంటాను. మీరేం మాట్లాడొద్దే అందామె. అలాగేనండి అన్నాడు అతను. జయ మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయింది. రామ్ కారు నడపడంలో నిమగ్నుడయ్యాడు. కారు పట్టణానికి దగ్గరవుతోంది. కన్నీళ్లతో ఆమె అతడి వంక చూసింది. మీలాంటి దద్దమ్మను నేను ఈ జన్మలో నా జీవితంలో మళ్ళీ చూడను. అవకాశం దొరికితే కోతి కొమ్మెక్కి కూర్చుంటుంది. మీలాగా బురదలో దొర్లుతూ కూర్చోదు అందామె. జయ్ గారు, దయచేసి ఏడవకండి. మిమ్మల్ని నేను ఏడిపించాలని లోకం అనుకుంటుంది. లోకం ఎక్కడుంది? లోకం మీకు జీతం ఇస్తున్నది నాన్న అందామె. అమాంతం ఆమె అతడి వంక కోపంగా చూసింది. వేళ్లతో అతడిని కొట్టింది. మిమ్మల్ని నాశనం చెయ్యాలి అని అనిపిస్తోంది. మీలాంటి బానిసలు ఈ లోకంలో ఉండకూడదు. జయ్ గారు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? నేను మిమ్మల్ని ప్రేమించలేను. మీతో పోరాడనూ లేను. నేను బలహీనుణ్ణి అన్నాడతను మెల్లగా. పోర్టిగోలో కారాగింది. ఆమె దిగి లోపలికి వెళ్ళిపోయింది. ప్లాస్టిక్ బుట్ట పట్టుకొని రామ్ ఇంట్లోకి నడిచాడు. పరుపు మీద పడుకొని ధర్మారావు గారు ఏదో ఆంగ్ల పత్రిక చదువుతున్నారు. జయ మెల్లగా గదిలోకి వెళ్ళి అతడు పక్కనే కూర్చుంది. ఏంటమ్మా అన్నాడు అతను. నాన్న, నిన్నొకటి అడగాలి. ఒకటేంటి? 1000 అడుగు. రామ్ గారిని డిస్మిస్ చేసి పొమ్మన్నాన్న. అతడు ఆశ్చర్యంగా కూతురు వైపు చూశాడు. 6 నెలల క్రితం అతడు ఇక్కడికి వచ్చాడు. మొదట నువ్వే అతడితో మాట్లాడి నా దగ్గరకు పంపావు. అతడికి ఉద్యోగం ఇవ్వమన్నావు. ఇచ్చాను. ఇప్పుడు పొమ్మంటే బాగోదమ్మా అన్నాడు ధర్మారావు. ఆయనంటే నాకు అసహ్యం నాన్న. ఆయనను చూస్తే నాకు గొంగళి పురుగు ఒంటి మీద పాకుతున్నట్టుగా ఉంటుంది. అతడు చెడ్డవాడా? ఎందుకు పనికిరానివాడు, అసమర్థుడు. కూతురి వంక అతడు సాలోచనగా చూశాడు. అయితే అతడిని పొమ్మంటానులే అని అన్నాడు. నాన్న, ఐ లవ్ యూ అని తండ్రిని ఉదరి మీద ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఎయిర్ కండిషన్ గదిలో ధర్మారావుకి ఎదురుగా రామ్ నిలబడి ఉన్నాడు. అలా కూర్చో అన్నాడు ధర్మారావు. పర్వాలేదులేండి అన్నాడు అతను. మా అమ్మాయికి నీకు ఏదైనా పోట్లాడు జరిగిందా? నేనెవ్వరితో పోట్లాడను సార్. అది నాకు తెలుసు. అమ్మాయితో బీచ్కి వెళ్ళావు, పిక్నిక్ వెళ్ళావు. అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు. నన్ను ప్రేమిస్తున్నట్లు ఆమె చెప్పారండి. మీకు తెలియకుండా మీ వెనక ఆమెతో సంబంధం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఉద్యోగం ఇచ్చి మీరు ఎంతో సాయం చేశారు. నేను పేదవాడిని, ఆమెకు ఏ విధంగానూ తగని వాడిని. అదంతా ఆమెతో చెప్పాను సార్. ధర్మారావు నవ్వాడు. ఆనాడు పిక్నిక్ లేదు సార్. ఏ బస్సు రాలేదు. మేమిద్దరం కొండ ప్రదేశానికి వెళ్ళి అక్కడ భోజనం చేసి తిరిగి వచ్చేసాం. ధర్మారావు అతడి వంక సూటిగా చూశాడు. ఇటుపైన నువ్వు నా పర్సనల్ సెక్రటరీగా ఉండనక్కర్లేదు అన్నాడు ధర్మారావు. రామ్ తుళ్ళిపడ్డాడు. నేనే తప్పు చేయలేదు సార్. నాకు ఉద్యోగం లేకుండా చేయకండి అన్నాడు రామ్. ధర్మారావు అతడి వంక నవ్వుతూ చూశాడు. రామ్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. బెంగళూరులో ఉన్న నా బ్యాటరీస్ కంపెనీకి నిన్ను మేనేజర్గా నియమిస్తున్నాను. జీతం 4000 ఇస్తాను. మంచి ఇల్లు, కారు అన్నీ నీకు ఇస్తాను.
మిమ్మల్ని పూజించాలి సార్. మనం పూజించవలసిందే దేవుణ్ణి, మనుషులను కాదు అన్నాడు ధర్మారావు. ఆనాటి రాత్రి రామ్ ధర్మారావు కారులో ఇంటికొచ్చాడు. సెక్రటరీ ఆఫీస్ గదిని వెతకసాగాడు. తన బ్యాగ్ ఉంది, అందులో ప్యాంటు షర్టు కనిపించలేదు. తన బ్యాగ్ పట్టుకుని అతడు హాల్లోకి వెళ్ళాడు. అక్కడ జయ కూర్చునుంది. జయ గారు, వెళ్ళొస్తానండి అన్నాడు అతను. వెళ్ళండి, మళ్ళీ రావద్దులేండి అందామె కోపంగా. అలాగేనండి అని అతడు బయటకు నడిచాడు. గేటు వైపు పోతున్న రామ్కేసి విచారవదనంతో చూస్తూ ఉండిపోయింది ఆమె. ధర్మారావు బీర్వా ముందు నిలబడి చూస్తున్నాడు. భార్య పక్కనుంది. నా బ్లూ సూట్ ఏమైంది అడిగాడు అతను. అక్కడే ఉంది చూడండి. లేదే, లాండ్రీకి పంపారేమో, జయని అడిగి చూడు అని అతను మరో సూటు ధరించాడు. మెట్లు దిగి హాల్లోకి వచ్చాడు. ఒంటరిగా జయ అక్కడ కూర్చునుంది. ఆమె మొహంలో నవ్వు లేదు. జయ అదోలా ఉంది. ఏంటమ్మా అలా ఉన్నావు అడిగాడు తండ్రి. బానే ఉన్నాను అందామె. పెళ్లి చేస్తే గాని దీని రోగం కుదరదు అంది రామాయమ్మ. నాకు ఏ రోగం లేదులే అంది జయ. రామాయమ్మ, ధర్మారావు, జయ డైనింగ్ గదిలోకి నడిచారు. ముగ్గురు బ్రేక్ఫాస్ట్ సేవించారు. అమ్మాయి, నా బ్లూ సూట్ లాండ్రీకి ఏమన్నా పంపావా? లేదు నాన్న, అనేక వస్తువులు ఇంట్లో మాయమవుతున్నాయి, ఎవరో పట్టుకుపోతున్నారు అంది రామాయమ్మ. 6 మంది నౌకర్లు ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూనే ఉంటారు. పబ్లిక్ పార్క్లా ఉంది మన ఇల్లు అంది జయ. రామ్ బ్యాగ్లో ఉండవలసిన ప్యాంటు షర్టు పోయాయట, అతడు నాతో చెప్పాడు అన్నాడు ధర్మారావు. ఆయన ధరించే చౌకబారు దుస్తులు అసలు ఎవరికి కావాలట అంది జయ. నేను నీతో చెప్పలేదు, వారం రోజుల క్రితం కొత్త స్లిప్పర్స్ నేను కొనుక్కున్నాను, అవి కూడా కనపడడం లేదు అంది రామాయమ్మ. నీకు డజన్ల మీద జోళ్లున్నాయమ్మా, కొన్ని ఎక్కడో పారేస్తావు అంది జయ. పోయిన వాటిని గురించి చర్చించి బుర్ర పాడు చేసుకోకండి అని ధర్మారావు లేచాడు. అతడు బయటికి నడిచాడు. కారులో కూర్చున్నాడు. కారు కదిలింది. తల్లి కూతుళ్ళిద్దరూ హాల్లోకి వచ్చారు. అమ్మా, నేనోసారి నా ఫ్రెండ్ కమల్ ఇంటికి వెళ్ళొస్తానే అంది జయ. లంచ్ టైంకి వచ్చేయే అంది తల్లి. అలాగే వచ్చేస్తానని జయ తన కారులో వెళ్ళిపోయింది. 1 గంట దాటాక ఆమె తన ఇంటికి తిరిగి వచ్చింది. టెలిఫోన్ మోగింది. జయ వెళ్ళి రిసీవర్ ఎత్తింది. హలో అంది. నేను కమలని అందొక యువతి అటువైపు నుంచి. హాయ్ కమల, ఏంటి సంగతి? నీకు ఒక పార్కర్ పెన్ చూపించాను నా పుట్టినరోజున. నా భర్త నాకు ప్రజెంటేషన్గా ఇచ్చాడని నీతో చెప్పాను, గుర్తుందా? ఉంది అంది జయ. ఆ పెన్ను కనపడడం లేదే, నీ హ్యాండ్ బ్యాగ్లో ఉందేమో చూడు. నా హ్యాండ్ బ్యాగ్లో ఎలా ఉంటుంది సిల్లి అరిచింది జయ. జయ ప్లీజ్, అది పోయిందని వింటే మా ఆయన తిడతారే, ఒకసారి నీ బ్యాగ్లో చూడు. జయ బ్యాగ్లో చూడలేదు కమల, బ్యాగ్లో చూశాను, ఎక్కడా లేదు. నువ్వేం బెంగ పెట్టుకోకు, నీ ఇంట్లో వెతుకు, ఎక్కడో అక్కడ ఉంటుంది. దొరక్కపోతే నాకు ఫోన్ చేసి చెప్పు, అటువంటిదే నేను కొన్ని నీకు ఇస్తాను అంది జయ. థ్యాంక్స్ జయ, చూస్తానే. జయ రిసీవర్ పెట్టేసి మెట్లెక్కి తన గది వైపు నడిచింది. ధర్మారావు కోపంగా భార్య కూతురు వైపు చూశాడు. అది చాలా ఖరీదైన వాచ్, అమెరికాలో కొన్నాను, ఎవరో దొంగిలించారు అని అరిచాడు అతను. పని మనిషి కామిని అడిగి చూద్దాం అంది రామాయమ్మ. కాసేపట్లో కామిని గదిలోకి వచ్చింది. అయ్యగారు వాచ్ ఆ టేబుల్ మీద ఉండాలి, నువ్వు ఈ గది ఊడిచావు, వాచ్ని చూసావా అని అడిగింది రామాయమ్మ. చూడలేదమ్మా అంది కామిని. ఇంట్లోని వస్తువులు ఎన్నో పోయాయి, పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తున్నాను అన్నాడు ధర్మారావు కోపంగా. నాకేం తెలుసండయ్యా, ఎన్నాళ్ళుగానో ఇక్కడ పని చేసుకుంటున్నాను, ఎన్నడూ నేనేది తీయలేదయ్యా. ధర్మారావు కూతురు వైపు చూశాడు. డైరెక్టరీలో ఉన్న నంబర్ చూసి ఇన్స్పెక్టర్ నాయర్ని ఇక్కడికి రమ్మను, నా పేరు చెప్పు. అలాగే నాన్న అని జయ ఫోన్ దగ్గరికి నడిచింది. ఇన్స్పెక్టర్ నాయర్తో మాట్లాడి ఆమె తిరిగి వచ్చింది. ఇన్స్పెక్టర్ నాయర్ వస్తున్నారు నాన్న అంది జయ. 10 నిమిషాల తర్వాత ఇన్స్పెక్టర్ నాయర్ ధర్మారావుని కలుసుకున్నాడు. ఏం జరిగిందో చెప్పండి. నా అమెరికన్ రిస్ట్ వాచ్ని ఎవరో దొంగిలించారు మిస్టర్ నాయర్. అది స్పెషల్ టైప్ వాచ్, డే టు ఉంటాయి. ఇండియన్ టైమింగ్, గ్రీన్విచ్ టైమింగ్ని చూపిస్తుంది. చంద్రుడు ఆకాశంలో ఏ రూపంలో ఉన్నది ఆ వాచ్లో చూడొచ్చు. అలారం కూడా కొడుతుంది. దాని ఖరీదు $1000 అన్నాడు ధర్మారావు. మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? ఇంట్లో 6 మంది నౌకర్లు ఉన్నారు, వాళ్ళందరినీ అనుమానించాలి. మీరు వీళ్లతో మాట్లాడి చూడండి. అందరినీ ముందు వరండాలో ఉండమన్నాను.
ఇన్స్పెక్టర్ నాయర్ బయటికి నడిచాడు. వరండా మీద 3 స్త్రీలు 3 పురుషులు ఉన్నారు. రామాయమ్మ వాళ్లను ఇన్స్పెక్టర్ నాయర్కి పరిచయం చేసింది. అతను పుల్లయ్య, ఇంటికి కావలసిన వస్తువులు కొంతేస్తూ ఉంటాడు. రెండో అతను రాముడు, ఇంట్లో పనులు చూస్తూ ఉంటాడు. మూడో వాడు రాజు, బాత్రూంలను శుభ్రపరుస్తూ ఉంటాడు. ఓవర్ హెడ్ ట్యాంకులను కూడా అతడే చూస్తాడు. ఇన్స్పెక్టర్ నాయర్ తల పంకించాడు. ఆమె కామిని పై గదులు తుడుస్తూ ఉంటుంది. రెండోది శాంత కింద గదులు తుడుస్తూ ఉంటుంది. మూడోది రమణి అంట్లు పాత్రలు కడుగుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ నాయర్ వాళ్ళని ప్రశ్నించడం ప్రారంభించాడు. అందరి మొహాల్లోనూ భయం గోచరిస్తోంది. రామాయమ్మ హాల్లోకి వెళ్ళింది. భర్త వంక నవ్వుతూ చూసింది. వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇన్స్పెక్టర్ని పొమ్మనడం మంచిదేమో అందామె. ఇన్స్పెక్టర్ని చూసి భయపడి, ఇటుపైన దొంగతనాలు మానేస్తారు అన్నాడు ధర్మారావు. అరగంట తర్వాత ఇన్స్పెక్టర్ నాయర్ హాల్లోకి వచ్చాడు. ఇదే కాంపౌండ్లో ఆ నౌకర్లుండే గదులన్నీ సోదా చేసి వచ్చాను సార్. మీ వాచ్ ఎక్కడా లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. ధర్మారావు గంభీరంగా నవ్వాడు. మిస్టర్ నాయర్, దొంగిలించబడిన వస్తువు అంత సులువుగా మన కంట పడదు. అది ఎక్కడికో అమ్మకానికి వెళ్ళొచ్చు. యు మస్ట్ బీ వాచింగ్ అన్నాడు అతను. తప్పకుండా వాచ్ చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. జయ అప్పుడే హాల్లోకి వచ్చింది. ఆమె వంక ఇన్స్పెక్టర్ ఓరగా చూశాడు. ఈమె నా కూతురు జయ అన్నాడు ధర్మారావు గారు. ఇన్స్పెక్టర్ నాయర్ ఆమెకు నమస్కరించాడు. ఆమె ప్రతి నమస్కారం చేసింది. ధర్మారావు గారు, ఈ నౌకర్లు గాక మరెవరైనా ఇక్కడ ఉన్నారా? 2 డ్రైవర్లు ఉన్నారు. వంటామె ఉంది, గుర్కా ఉన్నాడు. కానీ వాళ్ళ ఇళ్లలోకి సాధారణంగా రారు అని అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ నాయర్ తల ఆడించాడు. ధర్మారావు అతడికి ఒక కవర్ను అందించాడు. మీ అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలన్నారు, అందులో ఉంది 20,000 అన్నాడు ధర్మారావు. థ్యాంక్స్ సార్, మీ వాచ్ ఏమైందో నేను కనుక్కుంటా అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. రామాయమ్మ ధర్మారావు సోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు. జయ ఏది? బీచ్కని వెళ్ళింది, ఇంకా రాలేదు. డ్రైవర్ని పంపావా? డ్రైవర్ వద్దంది. దాని గురించి ఆలోచిస్తుంటే నా బుర్ర పాడైపోతోంది. ఏదో సంబంధం చూసి అసలు దానికి పెళ్లి చేసేస్తే మనకి బెంగ ఉండదు. చూద్దాం అన్నాడు ధర్మారావు సాలోచనగా. 3 డిన్నర్ సేవిస్తున్నారు. జయ మౌనంగా తింటోంది. జయ, నీకు అసలు ఆరోగ్యం బాగాలేదా? తండ్రి ప్రశ్నించాడు. డాక్టర్ కేశవ నిన్ననే చెకప్ చేశారు. గుండు పిక్కలా ఉన్నానన్నారు అంది జయ. కానీ నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. నాలో లేదు. మీరు ఊహించుకుంటున్నారు. చేంజ్ ఆఫ్ ప్లేస్ నీకు బాగుంటుంది. నేను రేపు బెంగళూరు వెళ్తున్నారు. నువ్వు నాతో రా. ప్లేన్లో అయితేనే వస్తాను. ఆకాశంలో దూసుకుపోవాలని ఉంది నాకు అందామె. ప్లేన్లోనే పోదాం అన్నాడు తండ్రి. ఆమె సంతోషంగా తండ్రి వైపు చూసింది. జాలీగా ఉంటుంది నాన్న అందామె. మర్నాడు ధర్మారావు జయ బెంగళూరు చేరుకున్నారు. హోటల్ రియోలో డబుల్ రూమ్ విత్ డ్రాయింగ్ రూమ్ తీసుకున్నారు. ధర్మారావు ఏదో మీటింగ్కి వెళ్ళాడు. స్నానం చేసి జయ పత్రికను చూస్తాను. టెలిఫోన్ మోగింది. హలో అందామె. ధర్మారావు గారికి కాల్ మిస్ అంది టెలిఫోన్ ఆపరేటర్. ఎవరు కాల్ చేస్తున్నారు? రామారావు గారు. ఆ పేరు విని ఆమె తుళ్ళిపడింది. కనెక్షన్ ఇవ్వండి అందామె. అటువైపు నుంచి రామ్ కంఠం వినపడింది. నేను జయను. రామ్ గారా అందామె. జయ గారు నమస్కారం, నేను రామనే. ఈ పట్టణంలో ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక బ్యాటరీస్ కంపెనీకి మేనేజర్గా ఉంటున్నారు. మీ చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యాయా? 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. కొంతవరకు బాధ్యత తీరింది అందామె. ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ ఆఫీస్ నుంచే. వెంటనే ఇక్కడికి రండి, మీతో మాట్లాడాలి అందామె. వస్తానండి అన్నాడు అతను. రిసీవర్ పెట్టేసింది ఆమె. మేకప్ చేసుకుని చక్కటి దుస్తులు ధరించింది. సోఫాలో కూర్చుని అతడి రాక కోసం ఎదురు చూసింది. ఎవరో తలుపు తట్టారు. కమిన్ అందామె. తలుపు తోసి రాము లోపలికి వచ్చాడు. క్షణకాలం ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. జయ అతడి వంకే చూస్తోంది. చక్కటి సూట్లో ఉన్నాడతను. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఇలా కూర్చోండి అందామె తన పక్క సీట్ చూపిస్తూ. ఎదురుగా ఉన్న పెద్ద సోఫాలో అతడు కూర్చున్నాడు. మిమ్మల్ని చూసి 1 సంవత్సరం దాటింది అందామె. కాలం దొర్లిపోతూ ఉంటుంది జయగారు అన్నాడతను. ఆమె లేచి నిలబడింది. అతడి వంక నవ్వుతూ చూసింది. మెల్లిగా వెళ్ళి అతడి పక్కనే కూర్చుంది. అక్కడ బోరు కొట్టి బెంగళూరుకు వచ్చాను. మీరు నన్ను కారులో తిప్పాలి అందామె. రామ్ నవ్వాడు. జయగారు, నాకంత తీరికుండదు. కంపెనీ పనితోనే సరిపోతుంది. ఆ కంపెనీ ఎవరిది? మీ నాన్నగారిది. ఆమె తుళ్ళిపడింది.
రామ్ గురించి ఆమె ఆలోచిస్తోంది. నాన్న అతడిని డిస్మిస్ చేసి పొమ్మనలేదు. మరో ఉద్యోగం ఇచ్చి తనకు దూరంగా పంపేశాడు. తటాలున ఆమె అతడి చేయి పట్టుకుంది. అతడి కళ్ళలోకి సూటిగా చూసింది. సంవత్సరం దాటినా నా ప్రేమ తరగలేదు అందామె. అతడు మౌనం వహించాడు. చేతులతో చుట్టేసిన ఆమె అతడి పెదవులను ముద్దు పెట్టుకుంది. అతడు దూరంగా జరగలేదు. రామ్, నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడతాను అందామె. మీ ఇష్టం అన్నాడతను. రామ్ తన ఇంటి అల్లుడు కాకూడదని రామాయమ్మ గారు ఎంతగానో మొరపెట్టుకుంది. కానీ ఆమె ఈ పెళ్లిని ఆపలేకపోయింది. రామ్ బుద్ధిమంతుడు, తెలివైనవాడు. అమ్మాయి అతడితో సుఖంగా బ్రతుకుతుంది అన్నాడు ధర్మారావు. రోజులు వేగంగా గడిచిపోయాయి. రామ్, జయలు భార్యాభర్తలు అయ్యారు. రామ్ తల్లి, 2 చెల్లెళ్ళు పెళ్లి తర్వాత ధర్మారావు ఇంటికి మారిపోయారు. కింద భాగంలో ఉన్న గదుల్లో వాళ్ళు ఉంటున్నారు. రామ్, జయ హనీమూన్కి ఊటీ వెళ్ళారు. స్పెన్సర్ హోటల్లో గది తీసుకున్నారు. రామ్ హోటల్ గదిలో అన్ని చోట్ల వెతుకుతున్నాడు. రామ్, దేనికోసం వెతుకుతున్నావు అంది. నా సిగరెట్ కేసు కనపడడం లేదు. పెళ్లిలో మీ నాన్నగారు నాకు ఇచ్చారు, గోల్డ్ కేస్. ఏ హోటల్ నౌకరో పట్టుపోయి ఉంటాడు అందామె. హోటల్ మేనేజర్కి కంప్లైంట్ ఇస్తాను అని అన్నాడతను. పోతే పోని, గొడవ చేయకు. మన వస్తువులు పోతుంటే ఊరుకోకూడదు. నోరు మూసుకొని కూర్చుంటే ఇంకా ఎన్నో పోతాయి అన్నాడతను. రామ్, నాకిక్కడ నచ్చలేదు. మనం కాశ్మీర్కి పోదాం అందామె. అలాగే పోదాం. 2 నెలల పాటు తిరిగి తర్వాత ఇంటికి రమ్మన్నారు మీ నాన్నగారు అన్నాడతను. కాశ్మీర్, డార్జిలింగ్ మొదలగు ప్రదేశాలన్నీ తిరిగి రామ్, జయ ఇంటికి తిరిగి వచ్చారు. రోజులు సుఖంగానే సాగిపోతున్నాయి. ధర్మారావుతో కలిసి రామ్ అన్ని కంపెనీలను మేనేజ్ చేస్తున్నాడు. ఆ రోజు శనివారం పొద్దుటే రామాయమ్మ అరవడం ప్రారంభించింది. నా బంగారు గాజులు 2 కనపడడం లేదు అని అరిచిందామె. ఎవరు ఈ గదిలోకి వచ్చారు అని అడిగాడు రామ్. అందరూ వస్తారు, నీ చెల్లెళ్ళు కూడా వచ్చారు. జయ వచ్చింది, ఎవరిని అనుమానించడం అంది ఆమె వ్యంగ్యంగా. రామ్ కోపంగా ఆమె వైపు చూశాడు. నా చెల్లెళ్ళు ధనవంతులు కాకపోవచ్చు, కానీ పరాయి వాళ్ల సొత్తుని ఎన్నడూ ముట్టుకోరు అన్నాడు రామ్. వాళ్ల గదులు సోదా చేస్తే నిజం బయటపడుతుంది అంది రామాయమ్మ. ధర్మారావు అప్పుడే వచ్చాడు. భార్య మాటలు అతని చెవిన పడ్డాయి. సోదా ఏంటి? నోరు మూసుకో, పిచ్చిగా వాక్కు అన్నాడు ధర్మారావు. ఎవరు ఉండవలసిన స్థలాల్లో వాళ్ళు ఉంటే ఏ సమస్య ఉండదు అందామె. ఎవ్వరిని నొప్పించకుండా జీవించడం నేర్చుకోవాలి నువ్వు. వాళ్ళు ఈ మధ్యనే వచ్చారు. ఇంతకుముందు నా వాచ్ పోయింది, గుర్తుందా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అందామె. అదంతా అనవసరం. ఆ గాజులను గురించి ఇంకా మాట్లాడుకో అన్నాడు ధర్మారావు. ధర్మారావు మెల్లిగా రామ్ ముందుకు నడిచాడు. రామ్, ఎన్నేళ్ల నుంచో ఈ ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి. నువ్వు చాలా తెలివైన వాడివి. ఏం జరుగుతుందో కనుక్కో అన్నాడు ధర్మారావు. కనుక్కుంటాను అన్నాడు రామ్. ఏదో పీడకలు వచ్చిన గాఢ నిద్రలోంచి రామ్ మేల్కొన్నాడు. పక్కన పడుకున్న జయ మీదకు చెయ్యి పోనిచ్చాడు. కళ్ళు తెరిచి చూశాడు. పక్క మీద జయలేదు. ఆమె ఏమైంది? ఎంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళింది? రామ్ పక్క గదిలోకి నడిచాడు. నిలబడి వెనక గది గుమ్మం వంక చూశాడు. తలుపులు దగ్గరగా ఉన్న జయకేసి అతడు ఆశ్చర్యంగా చూశాడు. తాళం తీసి ఆమె లోపలికెళ్ళింది. ఏవో వస్తువులను గదిలో పడేసి తాళం వేసింది ఆమె. రామ్ వెనక్కి వెళ్ళాడు. ఏమీ తెలియనట్టు తన పరుపు మీదకు వచ్చి తను పడుకున్నాడు. కాసేపట్లో జయ వచ్చింది. తాళం చెవిని పరుపు కింద పెట్టి పక్కనే పడుకుంది. రామ్ నిద్రపోయినట్టు నటిస్తున్నాడు. గంట తర్వాత అతను లేచాడు. పక్కనున్న భార్య వైపు చూశాడు. కనురెప్పలు కదలడం లేదు. ఆమె గాఢ నిద్రలో ఉంది. రామ్ కిందకి దిగాడు. పరుపు కింద దాచిన తాళం చెవులు తీశాడు. మెల్లిగా వెనకనున్న గదివైపు నడిచాడు. తలుపులకు పెద్ద తాళం కప్ప వేసి ఉంది. అతడు తాళాన్ని తెరిచాడు. లోపల చీకటిగా ఉంది. గదిలోకి వెళ్ళి స్విచ్ ఆన్ చేశాడు. లైట్ వెలిగింది. మొజాయిక్ ఫ్లోర్ మీద ఉన్న వస్తువుల వైపు ఆశ్చర్యంగా చూశాడు. బట్టలు, వాచీలు, పెన్నులు, బంగారపు నగలు, రకరకాల చెప్పులు. ఊటీలో మాయమైన తన గోల్డ్ సిగరెట్ కేసు నేల మీద పడుంది. సంవత్సరం క్రితం పోయిన తన ప్యాంటు, షర్టు అక్కడ పడున్నాయి. ఆశ్చర్యంతో అతడు గదిలోని వస్తువుల వైపు చూస్తూ ఉండిపోయాడు. రామాయమ్మ పోయాయన్న బంగారు గాజులు నేల మీద పడున్నాయి. ఎన్ని వస్తువులను దొంగిలించే జయ రహస్యంగా ఆ గదిలో పడేసి తాళమేస్తోంది. ఆమె ఎందుకు ఇలా చేస్తోంది? రామ్ బయటకు వచ్చి తలుపులు మూసి తాళం వేశాడు.
తాళం చెవిని పరుపు కింద ఉంచి తన భార్య పక్కనే పడుకున్నాడు. చాలాసేపటి వరకు అతడికి నిద్ర పట్టలేదు. ఆమెను గురించి ఆలోచిస్తున్నాడు. పొద్దుటే రామ్ లేచాడు. జయ 8 దాకా లేవదు. వరండాలో కూర్చుని గడ్డం గేసుకుంటున్న ధర్మారావు గారు ముందుకు నడిచాడు. రామ్ వైపు ధర్మారావు నవ్వుతూ చూశాడు. నిన్న మీరు నాకు ఒక పని కల్పించారు. రాత్రి విచిత్రమైన పరిస్థితుల్లో దొంగ ఎవరో గుర్తించగలిగాను అన్నాడు రామ్. ఎవరు అన్నాడు ధర్మారావు. మీరు నాతో రండి, ఆ గదిలోకి వెళ్ళి చూద్దాం అన్నాడు రామ్. షేవింగ్ మానేసి ధర్మారావు లేచి నుంచున్నాడు. పద. తాళం తెచ్చి అదే గదిలోకి ఇద్దరు వెళ్లారు. అక్కడ పడున్న వస్తువుల వైపు ధర్మారావు గారు ఆశ్చర్యంగా చూశారు. తన అమెరికన్ వాచ్ని తీసుకుని చేతికి కట్టుకున్నాడు. ఈ గదిలో వీటిని ఎవరు పడేశారు? మీ అమ్మాయి జయ. ధర్మారావు ఉలిక్కిపడ్డాడు. దొంగిలించవలసిన కర్మ దానికెందుకు పడుతుంది? ఏది కావాలన్నా ఆమె క్షణంలో కొనివ్వగలదు. కొనడం ఆమెకు థ్రిల్ లేదు. ఇలా దొంగిలించి దాయడంలో ఏదో థ్రిల్ను ఆమె పొందుతూ ఉండాలి. ఆమె దొంగ కాదు, క్లిప్టోమానియక్. అదొక రకమైన మానసిక రోగం. దొంగిలించవలసిన అవసరం ఆమెకు లేదు. వాటిని ఆమె వాడడం లేదు. దొంగిలించిన వస్తువులను ఈ గదిలో పడేస్తోంది అన్నాడు రామ్. ధర్మారావు భుజం మీద చేయేశాడు. రామ్, దీని గురించి ఎవ్వరికి చెప్పకే. నా భార్యకు కూడా తెలియకూడదు. ఇటుపై నా అమ్మాయి ఇలా చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఏం చేద్దాం? ఇదే పట్టణంలో నా ఫ్రెండ్ ఒకడున్నాడు. అతడు అమెరికాలో చదువుకుని వచ్చాడు. చాలా పేరున్న సైకియాట్రిస్ట్. అతడిని కలుసుకుంటే ఏం చేయవలసింది అతడు చెప్తాడు అన్నాడు రామ్. వెంటనే కలుసుకోవడం మంచిది అన్నాడు ధర్మారావు. ఇద్దరూ బయటకు వచ్చారు. రామ్ తాళం వేశాడు. తాళం చెవి పరుపు కింద పెట్టాడు. ధర్మారావు షేవ్ చేసుకోసాగాడు. ఆ గదిని నువ్వెలా కనుక్కున్నావు? క్రితం రాత్రి జరిగిందంతా రాము వివరంగా చెప్పాడు. రామ్, దీని గురించి ఏ ప్రచారం లేకుండా మనం జాగ్రత్త పడాలి అన్నాడు ధర్మారావు. రామ్ నవ్వుతూ అతడి వైపు చూశాడు. ఆమె నా భార్య, మీ కూతురు. బయట వాళ్ళకి ఏమీ తెలియకుండా నేను వ్యవహరిస్తాను అన్నాడు రామ్. అతను చెప్పినట్టుగానే ఆమెని సైకియాట్రిస్ట్కి చూపించాడు. ఆమె జబ్బు త్వరలోనే నయమైపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ముఖ్యమండి. మరి ఎక్కువ లైకులు ఇస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.